మనం ఎంతసేపటికి బంగారం ధర ఇంత పెరిగింది, వెండి ధర ఇంత పెరిగింది, ఇంత తగ్గింది ఇదే మాట్లాడుకుంటాం గానీ, రైతులకు సంబంధించి లేదా మన నిత్య జీవితంలో ముడిపడి ఉన్నటువంటి కూరల గురించి, ఆ కూరల వెనకాల జరుగుతున్నటువంటి కష్టం, నష్టం గురించి, రైతుల గురించి మాట్లాడుకోం. ఈ ఏడాది రైతులు దాదాపు 2,500,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. అంటే పరిస్థితి ఏంటయ్యా అంటే, ఒక స్ట్రీమ్ లైన్ లేకపోవడం, ఒక పద్ధతి, పాడు లేనటువంటి పరిస్థితి అయిపోవడం. ఇప్పుడు టమోటా నేను లాస్ట్ మంత్ నేను రోజు గూడా ఆహ్, ఆవులకి సంబంధించి ఒక 3 కిలోల నుంచి 5 కిలోల వరకు. అంటే రూ. 100 టమోటా కొంటాను మామూలుగా. ఒకవేళ టమోటాల రేట్ అప్పుడు ఆ మధ్యన లాస్ట్ ఈ నెల రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ మంత్‌లో రూ. 100కి 2 కిలోలొస్తుంటే, ఇక ఆ షాప్ అతను ఏం చేశాడంటే క్యారెట్లు కొనుక్కోండి సార్ 4 కిలోలొస్తాయని క్యారెట్ ఇచ్చాడనమాట. అట్లాగే. అంటే కనీసం ఒక 4, 5 కిలోలు అయితే ఆవులకి పనికొస్తాయి. రోడ్డు మీదన ఎక్కడ పడితే అక్కడ ఉండేటటువంటి ఆవులు. వాటిటికి పెట్టేటటువంటిది చాలామంది ఏం పెడుతున్నారంటే ఆకుకూరలో లేపోతే అరటిపళ్ళో పెడుతున్నారు. అయి తినటానికి ఆవులు నిరాకరిస్తున్నాయి. ఎందుకంటే తిని తిని ఇబ్బందవుతుందని. లేపోతే ఇక అవి వద్దనుకుని చివరికి చెత్త కుండీల దగ్గర కూడా తింటున్నాయి గానీ, అదే టమోటా అయితే ఖచ్చితంగా తింటాయనమాట. ఆ టమోటాలు రెగ్యులర్‌గా దాదాపుగా ఒక ఏడాది నుంచి అలవాటయింది. మొదట్లో పెట్టిన తర్వాత ఈ తినటం చూసిన తర్వాత అట్లా. అందువల్ల ఈ రేట్ బాగా రెగ్యులర్‌గా ఫిక్స్‌డ్ ఉంటది. ఇప్పుడు విజయ గుంటూరు, విజయవాడలో రూ. 25కి ఒక కేజీ అమ్ముతున్నారు. అక్కడేమో రూ. 5కి అమ్ముతున్నారు. ఎక్కడ ఈ పంట పండేటటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటిది అన్సరి, లోలగుంట ఇట్లాంటి చోట్లన ఓవరాల్‌గా రూ. 5కి అమ్ముతున్నారట అక్కడ. ఏది రైతుకి. రైతుకి అది గిట్టుబాటు కావట్లేదు. మొన్న రూ. 50 అప్పుడు గిట్టుబాటు అవుతది. రూ. 70 అప్పుడు గిట్టుబాటు అవుతది. ఇప్పుడు రూ. 5కి గిట్టుబాటు కాదు. దాంతో ఎక్కడికక్కడ పారిపోయాడు. అది కోస్తే గనక దానికయ్యే ఖర్చు ఎక్కడ భరిస్తామని జెప్పేసేసి. వాస్తవంగా ఏం జేయాలి? ఇట్లా పడిపోయేటటువంటి సందర్భంలో ప్రభుత్వం కొని ఇవ్వడము. లేదా ఇప్పటికి కొన్ని లక్షల సార్లు మనం మాట్లాడుకున్నాం. ఆ కచెప్ ఇండస్ట్రీసు, టమోటా కచెప్‌లు అయ్యేయ్యో ఉంటాయి గదా! టమోటా సాస్‌ల ఇండస్ట్రీసు, పచ్చిమిర్చి అయితే కచెప్‌ల ఇండస్ట్రీస్ ఇట్లా ఏయేయో రకరకాలు ఉంటున్నాయి. పరిశ్రమలు బోలెడనవసరం. టమోటా లేకుండా ఏ పని జరగదు చాలా వరకు. అలాంటి సిట్యుయేషన్‌లో టమోటా రైతుకు మాత్రం ఏడాది మొత్తం మీద ఒకసారో, 2 సార్లో సంతోషం ఉంటుంది. మిగతా టైం అంతా బాధపడుతున్నారు. అది చూసుకోవాల్సుంది.